హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, రవితేజ గారు అండ్ శ్రీలీల మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన వీళ్ళ కాంబోలో వస్తున్న మరొక న్యూ ఫిలిం మాస్ యాత్ర. ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ రీసెంట్గానే కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, August 27th రిలీజ్ చేస్తున్నట్టు. సో టీం వచ్చేసి ఈ డేట్ని ఎలాంటి పరిస్థితుల్లో మార్చాలని తెలియదు. ఈ వినాయక చవితి స్పెషల్గానే ఈ ఫిలిం August 27th రిలీజ్ చేద్దామని అయితే ఉన్నారు. అయితే మూవీ నుంచి ప్రమోషన్స్ బిగిన్ అయితే అవుతున్నాయి. ఈ జూలై 2nd వీక్ నుంచి టీజర్ కట్ మీద ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ అయితే చేస్తున్నారు. జూలై 2nd వీక్లో టీజర్ కట్ మనకి లాంచ్ అయితే ఉంటుంది. ఇంకా ప్రమోషన్స్ అప్పటి నుంచి బిగిన్ అయితే అవుతాయి. వినాయక చవితి స్పెషల్గా August 27th ఈ ఫిలిం థియేటర్స్లో మనకి మాస్ యాత్ర రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ నెంబర్ 2, రానా దగ్గుపాటి ప్రొడక్షన్ బ్యానర్ నుంచి ఒక న్యూ ఫిలిం అనేది లాంచ్ అయితే చేశారు. అదే కొత్తపల్లిలో ఒకప్పుడు. ఫిలింకి డైరెక్టర్ ప్రవీణ పరుచూరి. ఈమె ఒకప్పుడు ప్రొడ్యూసర్ అనమాట. మీకు 2018 ఇయర్లో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ అయితే ఐడియా ఉంది కదా. సో ఆ ఫిలింకి ప్రొడ్యూసర్ అండ్ అందులో యాక్టర్స్ కూడా అనమాట. ఈమె 2 ఫిల్మ్స్కి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఒకటి కేర్ ఆఫ్ కంచరపాలెం, ఇంకోటి ఉమా మహేశ్వర ఉగ్రరూపం. సో బోత్ మూవీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. ఇప్పుడైతే డైరెక్షన్లో డెబ్యూట్ ఫిల్మ్గా ఇదైతే తీసుకొని వస్తున్నారు. ఫిలింకి ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి గారు. ఇప్పుడే ప్రొడక్షన్ వర్క్ టీం అయితే స్టార్ట్ చేసినట్టున్నారు. కేర్ ఆఫ్ కంచరపాలెం మేకర్స్ నుంచే ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే వస్తుంది. సో ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా మోర్ అప్డేట్స్ రివీల్ అయితే కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, ఐ హేట్ యూ. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తెలుగు ఫిలిం. మూవీ రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో కార్తిక్ రాజు, మోక్ష అండ్ షెరీ అగర్వాల్ యాక్ట్ అయితే చేస్తున్నారు. 1 hour 58 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ బుక్ మై షోలో అప్లోడ్ అయితే చేశారు. 2 మొదల్లో చూడడానికి నౌ అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 4, కిరణ్ అబోరం న్యూ ఫిలిం కే ర్యాంప్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్గా ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారంట. ఫీమేల్ లీడర్లో యుక్తి తారేజా యాక్ట్ అయితే చేస్తోంది. సో రీసెంట్గానే బిగిన్ అయిన ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగానే మనకి థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో ఈ దివాళీకి రిలీజ్ చేయబోతున్నారు. లైక్ కిరణ్ అబోరం నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అవబోతున్న సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం దిల్రూబా అయితే మనం చూసాము, బట్ అది థియేటర్స్లో వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో రాలేదు. సంథింగ్ ఇష్యూ అయితే ఉన్నట్టుంది. సో ఈ కే ర్యాంప్ ఈ దివాళీకి థియేటర్స్లో వస్తుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తీసుకొని వస్తున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న ఫిలిం ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం మదరాసి. లైక్ ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రావడానికి ఇంకా 2 months అయితే ఉంది. బట్ ఇంకా ఈ ఫిలిం నుంచి గట్టి ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు. ఎప్పుడో మనకి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాని తర్వాత సరిగ్గా అప్డేట్స్ ఈ ఫిలిం నుంచి రాలేదు. సో ఫైనల్గా ఈ ఫిలిం నుంచి ప్రమోషన్స్ బిగిన్ అయితే అవబోతున్నాయి. ఈ మంత్ నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ అయితే చేశారు. నెక్స్ట్ వీక్ ఫస్ట్ సింగిల్ లాంచ్ అయితే అవబోతుంది. ఈ ఫస్ట్ సింగిల్ నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్ అప్డేట్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలాంటి అన్ని అప్డేట్స్ మనకి మూవీ రిలీజ్ అయ్యే వరకు వస్తూనే ఉంటాయి. మూవీ థియేటర్స్లో September 5th ఫిక్స్ అయితే చేస్తున్నారు. ఇందులో ఎలాంటి డేట్ మార్పు అయితే ఉండదు అనుకుంటున్నాను. నెంబర్ 6, తల్లి మనసు. ఈ ఫిలిం దిస్ ఇయర్ జనవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ అయితే అయి ఉంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఇందులో రచిత మహాలక్ష్మి అండ్ కమల్ కామరాజు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. 2 hours 30 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ బుక్ మై షోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. 2 monthsలో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 7, విజయ్ దేవరకొండ ఫిలిం కింగ్డమ్. సో నాగవంశీ గారు అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ అండ్ అదిరిపోయే రిలీజ్ డేట్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు. మరో ఫ్యూ డేస్లో టీజర్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్ రివీల్ అయితే చేయబోతున్నారు. అలానే ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. టోటల్ 3 అప్డేట్స్ కింగ్డమ్ నుంచి వస్తున్నాయి. రిలీజ్ డేట్, టీజర్ అండ్ సాంగ్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 8, పెద్ది. ఈ ఫిలిం నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. రామ్ చరణ్ క్యారెక్టర్స్ నుంచి చాలా వరకు సీన్స్ అనేవి షూట్ అయితే చేశారు. ఇంకా అదర్ క్యారెక్టర్స్కి సంబంధించి కూడా. ఇంకా జాన్వీ కపూర్ నుంచి తన సింగిల్ షార్ట్ సీన్స్ అనేవి షూట్ అయితే అయిపోయి ఇంకా రామ్ చరణ్తో ఉన్న సీన్స్ షూట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ అండ్ రామ్ చరణ్ వీళ్ళ కలుస్తున్న సీన్స్ జూలై 12th నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ఢిల్లీలో జరగబోతుంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇంకా సాంగ్స్ అయితే షూట్ అయితే చేయాల్సి అయితే ఉందంట.
నెక్స్ట్ నెంబర్ 9 రాజ్ తరుణ్ నుంచి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ అవబోతున్న కంటెంట్ చిరంజీవ. ఈ ప్రాజెక్టు గురించి మనకి తెలుసు, ఎప్పుడో జనవరి మంత్లో అనౌన్స్ అయితే చేశారు. జనవరిలో ఆహాలో ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు. అక్కడి నుంచి పోస్ట్ పోన్ అయ్యి రీసెంట్గా మనకి రాజ్ తరుణ్ బర్త్డే స్పెషల్గా మే మంత్లో కమింగ్ సూన్ అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఫైనల్గా ఈసారి వచ్చేసి ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు కమింగ్ సూన్ న్యూ పోస్టర్ అప్డేట్ అయితే ఇచ్చారు. టోటల్ వర్క్ అయితే అయిపోయినట్టు ఉంది. ఇంకా టీజర్ కట్ కూడా రెడీ అయితే చేస్తున్నారు. అందులో రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేస్తున్నారంట. మరో ఫ్యూ డేస్లో మనకి టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే ఉండబోతుంది. చూద్దాం ఎప్పుడు ఈ ఫిలిం వచ్చేసి ఫిక్స్ అయితే చేస్తారు. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ, సూపర్ హీరో అండ్ కొంచెం టైం ట్రావెల్ కూడా ఇందులో ఉండబోతున్నట్టు ఆ పోస్టర్ చూస్తే అర్థమైతే అవుతుంది. త్వరలోనే ఈ ఫిలిం మనకి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. చూద్దాం డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న ఈ కంటెంట్ మనల్ని ఎంత ఎంటర్టైన్ అయితే చేస్తుందో. నెక్స్ట్ నెంబర్ 10 ఫ్రెండ్స్, మీరు 2022 ఇయర్లో వచ్చిన ట్రోల్ ఫిలిం అనేది చూస్తున్నారా? మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఆ ఫిలిం వచ్చేసి అందుబాటులో అయితే ఉంది. మూవీ అయితే చాలా బాగుంటుంది. డిజాస్టర్ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. మీకు ఆ ఫిలింని చాలాసార్లు అయితే నేను చెప్పున్నాను. అండ్ దానికి ట్రోల్ 2 సీక్వెల్ వస్తున్నట్టు కూడా చెప్పున్నాను కదా. ఆ ట్రోల్ 2 సీక్వెల్ మనకి ఇప్పుడు లాంచ్ అయితే చేశారు. టీజర్ కట్ వచ్చేసి టీజర్ అయితే వచ్చింది. చాలా సింపుల్గా చూడడానికి బాగుంది. సో చూడండి మీరు వచ్చేసి. అండ్ ఈ ట్రోల్ 2 డిసెంబర్ మంత్లో మనకి ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 1 వచ్చేసి ప్రీమియర్ అయితే ఉంటుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మీరు కానీ ఇంకా ట్రోల్ 1 ఫిలిం కానీ చూడకపోయి ఉంటే వెళ్ళి వాచ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ డిజాస్టర్ లైక్ గాడ్జిల్లా, కింగ్ కాంగ్ ఇలాంటి విధ్వంసం చేసే మూవీస్ అయితే ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్లోనే ఈ ఫిలిం అయితే ఉంటుంది. నెంబర్ 11 అల్లా నరేష్ అప్కమింగ్ 2 ఫిలింకి సంబంధించి అప్డేట్స్ పోస్టర్స్ అయితే ఇచ్చారు. అందులో ఫస్ట్ 1 టువాలే రైల్వే కాలనీ. మీరు పొలిమేర 1, పొలిమేర 2 మూవీస్ అయితే చూస్తున్నారు కదా. ఆ మూవీస్కి స్టోరీ రైటర్ ఈ మూవీకి స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఆల్కహాల్. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి మన ముందుకైతే వస్తుంది. ప్రజెంట్ ఈ 2 ఫిలిమ్స్ సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మీరైతే ఎక్సైటింగ్గా మరొక ఫిలిం కోసం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. అదే సుడిగాడు సీక్వెల్. సో మనకి పాస్ట్లో అల్లా నరేష్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు, పక్కా తీసుకొని వస్తారని చెప్పేసి. అది ఫ్యూచర్లో అప్డేట్ కన్ఫర్మ్ అయితే కావచ్చు. నెంబర్ 12 ప్రాజెక్ట్ హేల్ మేరీ స్టారింగ్ ర్యాన్ గాస్లింగ్. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. అఫీషియల్ ట్రైలర్ కట్, ఫస్ట్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ అయితే అయింది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఒక నోవెల్కి అడాప్షన్గా తీసుకుని వస్తున్నారు. 2021 ఇయర్లో వచ్చిన సేమ్ టైటిల్తో ఒక నోవెల్ అయితే ఉంది, దానికి అఫీషియల్ అడాప్షన్ అనమాట ఈ ఫిలిం వచ్చేసి. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 ఇయర్ మార్చ్ 20కి ఫిక్స్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 13 డైరెక్టర్ నితేష్ తివారీ నుంచి వస్తున్న ఫిలిం రామాయణ. లైక్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 3 మార్నింగ్ 11:30 AM ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్ అయితే అవబోతుంది. అండ్ మనకి డిజిటల్గా యూట్యూబ్లో వచ్చేసి 12 PM వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఈ రామాయణ ప్రాజెక్ట్ మనకి థియేటర్స్లో వచ్చేసి 2026 ఇయర్ దివాళీ, సో నవంబర్ మంత్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 బిగ్ బాస్ సీజన్ 9. దీనికి సంబంధించి ప్రోమో వచ్చేసి రిలీజ్ చేశారు. సీజన్ 9కి కూడా నాగార్జున గారి హోస్ట్ అనమాట. బిగ్ బాస్ 9కి సంబంధించి కంటెస్టెంట్స్ వెయిట్ అయితే మొదలైతే అయింది. లైక్ ఫ్రెండ్స్, మీకు ఎవరైనా తెలుసుంటే కంటెస్టెంట్స్ కామెంట్లో తెలియజేయండి. ఈ పార్ట్కి ఫిక్స్ అయిపోయి ఉన్నవారు. లైక్ త్వరలోనే మనకి స్టార్ మా వారు ఈ షో టెలికాస్ట్ అయితే బిగిన్ అయితే చేస్తారు. సో డేట్ కన్ఫర్మేషన్ వచ్చినాక మాట్లాడుకుందాం. నెక్స్ట్ నెంబర్ 15 కల్కి 2898 AD. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనం కల్కి మూవీ థియేటర్స్లో చూసేసి 4 days అయితే అయిపోతే ఉంది. లైక్ మనకి ఈ ఫిలిం లాస్ట్ ఇయర్ June 27 రిలీజ్ చేశారు. ఇప్పటికే 1 year అయితే అవుతుంది ఈ ప్రాజెక్ట్ మనకి థియేటర్స్లో వచ్చి. అయితే వైజయంతి మూవీ టీమ్స్ వారు ఒక ట్వీట్ అయితే వేశారు. దానికి అమితాబ్ బచ్చన్ గారు టక్కని రిప్లై అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడంటే అప్పుడు సిద్ధంగా ఉన్నాను మూవీ షూటింగ్కి అని చెప్పేసి. లైక్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కల్కి 2 అనేది ఇంకా ఒక్క షెడ్యూల్ కూడా బిగిన్ అయితే కాలేదు. లైక్ మనకి కల్కి 1 వచ్చినప్పుడు ప్రొడక్షన్ వారు ఏం చెప్పారు, ఇప్పటికే ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ వచ్చేసి 40-60% అయిపోతే ఉంది, రిమైనింగ్ ది షూట్ చేయాలి, ఇంకా VFX వర్క్ అయితే జరగాల్సి అయితే ఉంది అని చెప్పేసి. 1 year అయితే అయిపోతుంది. ఆ రిమైనింగ్కి సంబంధించి ఒక్క షెడ్యూల్ కూడా ఇప్పటివరకు అయితే జరగలేదు. ఇంకా VFX టీమ్ జరుగుతుందో లేదో కూడా ఐడియా లేదు. ఇంకా నాగార్జున గారు ఈ బ్యాలెన్స్ పోర్షన్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేసి ఎప్పుడు మన ముందుకు ఈ ప్రాజెక్ట్ తీసుకొని వస్తారో చూడాలి. లైక్ చూసుకున్నట్టయితే ప్రభాస్ గారు
బిజీగా అయితే ఉన్నారు అదర్ ప్రాజెక్ట్స్లో. బట్ అదర్ క్యారెక్టర్స్కి సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసి ఇంకా ప్రభాస్ గారికి సంబంధించి ఒక టైంలో ఫినిష్ చేస్తే మనకి త్వరగా అనేది ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. లైక్ 2026 ఇయర్లో కూడా ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే వచ్చేలాగైతే లేదు. ఇంకా 2027 ఆ 2028 అప్పటి వరకు అయితే మనకి కల్కి 2 కోసం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందేమో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.